సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి కూలీ. కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తలైవ 171గా వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ టైటిల్ టీజర్ ను లాంచ్ చేయగా బంగారంతో డిజైన్ ఆయుధాలు, వాచ్ చైన్లతో సూపర్ స్టార్ చేస్తున్న స్టైలిష్ ఫైట్ సన్నివేశాలు స్టన్నింగ్ గా ఉన్నాయి. ఈ సినిమా కోసం తలైవ లోకేష్ కనకరాజ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజా టాక్ ప్రకారం కూలీ చిత్రానికి తలైవ ఏకంగా షేర్స్ తో కలిపి 260 కోట్లు పారితోషికం తీసుకుంటుండగా లోకేష్ కనకరాజ్ 60 కోట్లు అందుకుంటున్నాడట. వార్త నట్టింట హల్చల్ చేస్తుంది. ఇదే నిజమైతే సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లోనే టాప్ రెమ్యునరేషన్ కాదనడంలో ఎలాంటి సందేహము లేదు. సినిమా ఎంత రిచ్ గా ఉండబోతుందో ఈ ఒక్క అప్డేట్ తో అర్థమైపోతుంది. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజనీకాంత్ స్మగ్లర్ గా కనిపించబోతున్నట్లు టైటిల్ టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. రజనీకాంత్ లోని విలనిజం అంటే తనకు చాలా ఇష్టమని, రోబో సినిమా తర్వాత తలైవ విలనిజాన్ని ఎలివేట్ చేయబోతున్నానని లోకేష్ కనకరాజ్ ముందుగా చెప్పినట్టుగానే కూలీలో చూపించబోతున్నట్టు టీజర్ లో తెలిసిపోయింది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.